బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రారంభమైంది. 2 రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. ఓఎంఆర్ విధానంలో పరీక్షలు జరగనుండగా రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 783 గ్రూప్ 2 పోస్టులను భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అభ్యర్థులందరినీ తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేపట్టారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రారంభమైంది. 2 రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. ఓఎంఆర్ విధానంలో పరీక్షలు జరగనుండగా రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి పరీక్ష ఎలా జరుగుతోంది, ఏంటి సిచ్యువేషన్, అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి వివరించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, మీరు ఏ పరీక్షా కేంద్రం వద్ద ఉన్నారు? ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి? ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ఏదో ముందుగానే వచ్చి సెంటర్స్ లో ఉండాలి అని అభ్యర్థులకి ఒక కండిషన్ కూడా పెట్టారంటున్నారు. ఏమిటి సిచ్యువేషన్? రమణ, ఇప్పుడే గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రారంభమైంది. అదే ప్రారంభమైన 10 గంటలకి ఎగ్జామ్ నుండి 10 గంటల నుండి 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అయితే అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ 9:30 లోపలనే రావాలని చెప్పారు. అయితే 9:30 లోపలికే గేట్ వేశారు. మనం ప్రస్తుతం బేగంపేట మహిళా డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్నాము. డిగ్రీ కాలేజీలో 9:30కి గేట్ వేశారు. అయితే 9:30 గేట్ వేసిన తర్వాత ఒక 5 మంది ఇక్కడికి వచ్చారు. వారిని అయితే ఎట్టి పరిస్థితుల్లో వారిని అయితే అనుమతించలేదు. వారు అక్కడ అభ్యర్థులు ఎవరైతే వచ్చారో వారు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఈ అర్ధ గంట ముందు ఎందుకు అంటే బయోమెట్రిక్ విధానం ఉంటుంది, ఓఎంఆర్ సీటు, తర్వాత పరీక్ష హాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తారో 10 గంటల కల్లా కరెక్ట్గా 10 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ 10 గంటల ముందు అర్ధ గంట ముందు ఏదైతే అభ్యర్థులు ఉన్నారో బయోమెట్రిక్ విధానం కానీ హాల్ టికెట్లో ఏ విధంగా చెక్ చేసుకోవడం, ఐడి నెంబర్ కానీ ఇవన్నీ చూసుకునే క్వశ్చన్ పేపర్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటి కోసం అర్ధ గంట ముందు ఎగ్జామ్ రామని కమిషనర్ ఇప్పటికే చెప్పారు. ఎవరైతే 9:30 తర్వాత ఎవరైతే ఉన్నో వారికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఎవరైతే ఉన్నారో 9:30 తర్వాత వచ్చిన వారిని ఇప్పటి వరకు దాదాపుగా బేగంపేట మహిళా కళాశాలకు 5 మంది అభ్యర్థులు వచ్చారు. 5 మందిని లోపలికైతే అనుమతించలేదు. వారైతే తిరిగి మరి వెళ్ళిపోయారు. అయితే ఈ పరీక్ష దాదాపుగా 783 పోస్టులకు గాను 1368 సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. 33 జిల్లాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు దాదాపుగా ఎవరైతే దాదాపుగా అభ్యర్థులు 5,50,000 మందికి పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వాళ్ళందరూ ఈరోజు పరీక్షలు రాస్తున్నారు. కాబట్టి ఈ పరీక్షకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్ని ఏర్పాట్లు దాదాపుగా అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ఇప్పుడే ఇంతకుముందు దాదాపు పబ్లిక్ కమిషన్ బుర్రా వెంకటేశం ఇప్పటిదాకా ఇక్కడ పరీక్ష కేంద్రంగా తనిఖీ చేసి కూడా వెళ్ళారు. ఎలా ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయని కూడా చూసి పరిశీలన చేసి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఆ ఏర్పాట్లను ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లు అన్ని సక్రమంగా జరిగాయి. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో ఏవైతే సెంటర్లు జిల్లాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లను వాటన్నిటికీ సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు ఎలాంటి ఆందోళన చెందకుండా అందరూ ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని బుర్రా వెంకటేశ్వర ఇందాకనే చెప్పారు. అయితే ఎవరు ఎలాంటి ప్రలోభాలు కూడా లొంగు కావద్దు. ప్రశాంత వాతావరణంలో వ్యవస్థను తర్వాత మీ టాలెంట్ను నమ్ముకొని పరీక్ష రాయాలి తప్ప వేరేది అవకాశం లేకుండా చూసుకోవాలని ఆయన ఇంతవరకు అభ్యర్థులకు అయితే సూచించారు. అయితే ఆ విధంగా మీరు సంస్థ ఇప్పటి నుంచి అదేవిధంగా ఎగ్జామ్ ఎవరైతే రాశారో వారందరికీ త్వరలోనే దాదాపు 3 నెలల లోపలనే ఫలితాలు కూడా విడుదల చేసేందుకు మేము సిద్ధమని అందుకు తగ్గట్టుగానే ఏర్పాటు చేశామని కూడా బుర్రా వెంకటేశ్వర చెప్పారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష అయితే 10 గంటలకు ప్రారంభమైంది. 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష అన్ని ఎగ్జామ్ రాస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే దాదాపు 75% నుండి 80% మంది ఆ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఈరోజు రేపు 2 రోజుల పాటు ఎగ్జామ్ రాస్తారు. ఈరోజు 10:30 నుండి 12:30 వరకు మార్నింగ్ సెక్షన్ నడుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల 30 నిమిషాలకు సెకండ్ సెక్షన్ నడుస్తుంది. అదేవిధంగా రేపు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాలకు, అదే ఈవినింగ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాలకు ఉంటుంది. కాబట్టి 4 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్కు 150 మార్కులు, మొత్తం 600 మార్కులు. కాబట్టి
అందరూ ఏ పేపర్ మిస్ అయినా ఆ పేపర్కి మిగతా వాళ్ళు రాయాల్సిన అర్హత ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు 4 పేపర్లు రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ అన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా విద్యార్థులు ఎవరు ఆలస్యంగా రావద్దని కమిషన్ ఇంతకుముందే సూచించారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండి తమ టాలెంట్ ప్రతిభ ఆధారంగా సంస్థ థ్యాంక్ యూ ఆర్కే.